నా పేరు డాక్టర్ కె వెంకటరామయ్య. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను పశుసంవర్ధక శాఖలో. ఈరోజు దర్శి శేషారావు గారు పెదకొరపాడు గ్రామము వాస్తవ్యులు జీరో బడ్జెట్ వ్యవసాయం, న్యాచురల్ వ్యవసాయం సందర్శించడానికి వచ్చి దశపర్ణ కషాయం దాని ప్రిపరేషన్ చూసి ఆనందం వ్యక్తం, దాంతోపాటు ఆశ్చర్యం కూడా వేసింది. పుల్లటి మజ్జిగతో పాటు బవేరియా బాసియానా సొంతంగా చేసుకుంటూ మిర్చి పంటను 3 ఎకరాలు పండిస్తున్నారు. జీరో బడ్జెట్ అంటేనే డబ్బుతో సంబంధం లేనిది, మనిషి యొక్క శ్రమ, మన శ్రద్ధ ఉంటే చాలు. దాంతోపాటు ఒక్క పురుగు మందు కొట్టకుండా, ఒక యూరియా డిఐపి వేయకుండా ఇది చేయటం మనుషులకి, మనకి డాక్టర్ల కంటే కూడా దేవుళ్ళు వీరే. సుభాష్ పాలేకర్ గారు ఫాలో అవుతూ నియమాశ్రము మిరప తోటలో అంతర పంటలుగా రసం పిలిచే పురుగులు కాను వాటి నివారణ కోసము దశపర్ణ కషాయము, అదేవిధంగా బవేరియా బాసియానా, దావణ ముల్లంగి, అదేవిధంగా మొక్కజొన్న, కొత్తిమీర, ఇది క్యారెట్. పుష్టికరమైన ఆహారం అంటే ప్రకృతి సిద్ధంగా ఆ భూమాత పంచభూతాల సాక్షిగా ఆర్గానిక్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడని భూమిలో రీసైక్లింగ్ అయ్యి ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆహార పదార్థాలు. శేషారావు గారు 3 ఎకరముల మిర్చి పంటను పండిస్తూ దాంట్లో మొక్కజొన్న అంటే రసం పీల్చే పురుగుల నివారణకు, మిగతా పురుగుల యొక్క నివారణకు సజ్జ, దాంతోపాటు ముల్లంగి, బీట్రూటు, కొత్తిమీర, క్యారెట్, బంతి. పంట విరామ సమయంలో భూదేవి ఎప్పుడు పంచె కప్పుకున్నట్టు, చీర కట్టుకున్నట్టు భూదేవి ఎప్పుడు భూమిలో పైన కనుక మనకి కవర్ చేస్తుంటే సూక్ష్మ జీవులు అనేవి నశించవు. కాబట్టి దానికోసం పిఎండి పద్ధతిలో 40 రకాల చిరుధాన్యాలని దాని మీద వేసి 2-3 నెలల తర్వాత పచ్చి రొట్టగా వాడుతూ భూసార పరిరక్షణకు, మనుషుల్లో ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి కనుక వాడినట్టుగా భూమిలో రోగనిరోధశక్తి, మొక్కలకి రోగనిరోధశక్తి పెంచే పోషకాలని ప్రకృతి సిద్ధంగా ఈ భూమిలో తయారు చేసి తద్వారా వచ్చిన పంట ద్వారా డాక్టర్లే దేవుళ్ళు అంటారు మనము. అంతకంటే అసలు జబ్బులు రాకుండా చేయటానికి తన యొక్క కృషిని ఎంతో అభినందిస్తూ అందరికీ నమస్కారం.